ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే మొదటిసారి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్‌కి ఎలా అప్లై చేయాలి ఆన్‌లైన్‌లో అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో, ముందుగా ఈ వీడియో అంతా చూడండి. చూసిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవటానికి యాక్చువల్‌గా 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు మాత్రమే అప్లై చేసుకోవాలి. 21 ఆగస్ట్ టైమ్ ఉందని చెప్పి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చివరిలో ట్రాఫిక్ ఎక్కువుండి మీకు వెబ్‌సైట్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది కాబట్టి వీలైనంత తొందరగా మీరు దీనికి అప్లై చేసుకోండి. అయితే అప్లై చేసుకోవటానికి అసలు మనం ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ముందుగా ఉంచుకోవాలో ఇదొకసారి చూడండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి మీరు పెట్టుకొని రెడీగా ఉంచుకోండి అప్లై చేసుకునేటప్పుడు. సో, కాబట్టి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ముందుగా మీ ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్ ఫోటోగ్రాఫ్ బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండాలి. అది 1200/230 పిక్సెల్స్ డైమెన్షన్స్‌లో ఉండాలి. ఆ ఫైల్ సైజ్ వచ్చేసి 20 కేబీ, 50 కేబీ మధ్యలో మాత్రమే ఉండాలి. సో, అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయదు. సో, అందుకోసమని ఈ సైజ్‌లోనే ఉండేలాగా చూడండి. ఒకవేళ ఆ సైజ్‌లో మీ ఉన్న ఫోటో ఆ సైజ్‌లో లేకపోతే ఎక్కువున్నా, తక్కువున్న దాన్ని రీసైజ్ జేసుకోండి. సో, ది ఇమేజ్ రీసైజ్ అని జెప్తే మీరు వెబ్‌సైట్‌లో మీరు టైప్ చేస్తే చాలా వెబ్‌సైట్స్ ఒస్తాయి మీకు. ఆ సైట్స్ నుంచి మీరు దాన్ని రీసెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత మీ సిగ్నేచరు. వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్‌తోనే సిగ్నేచర్ చేయండి. అది జేపీజీ గాని, జేపీఈజీ ఫార్మాట్‌లో గాని ఉండాలి. సో, డైమెన్షన్ వచ్చేసి 140/60 పిక్సెల్స్. సైజ్ వచ్చేసి దానిది 100 కేబీ, 20 కేబీ మధ్యలో ఉండాలి. దాని తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్‌ని ఇంప్రెషన్ అది జేపీజీ ఫార్మాట్‌లో వైట్ పేపర్ మీద కూడా మీరది థంబ్ ఇంప్రెషన్ తీసుకోండి. అది 240/240 పిక్సెల్స్ ఉండాలి. దాని ఫైల్ సైజ్ కూడా బిట్వీన్ 20 కేబీ అండ్ 50 కేబీ ఉండాలి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. ఇది మీకు నోటిఫికేషన్‌లో చూడండి ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేషన్‌లో 54థ్ పేజ్‌లో కనిపిస్తుంది. ఆ హ్యాండ్ రిటెన్ ఆ నోటిఫికేషన్ అక్కడ ఏదుందో అదే మీరు ఒక పేపర్ మీద వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్‌తోని రాయాలి. రాసిన తర్వాత దాన్ని స్కాన్ చేసుకోవాలి. అది 800/400 పిక్సెల్ సైజ్‌లో ఉండాలి. అంటే 10 సెంటీమీటర్స్ విడ్త్, 5 సెంటీమీటర్స్ హైట్ ఉండేలాగా చూడండి. ఫైల్ సైజ్ వచ్చేసి 50 కేబీకి, 100 కేబీకి మధ్యలో. దాని తర్వాత మీరు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సుంటుంది. మీరు ఆ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఏ4 సైజ్‌లో ఉండాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి మీరు. ఆ ఫైల్ సైజ్ అనేది సో, 500 కేబీ కంటే తక్కువుండాలి. ఎక్కువ ఉండకూడదు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందు రెడీ చేసుకుంటే మీరు అప్లై చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ మీరు అప్లై చేసుకోవటానికి. సో, ముందుగా ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే, లేకపోతే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, రేసు మీ ప్రిపరేషన్‌కి సరిపోయే కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దానికోసం మా సోషల్ మీడియా ఛానెల్స్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్స్ ఇదొక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. రేస్ ఫర్ జాబ్స్. ఇందులో పీడీఎఫ్ మెటీరియల్, కంటెంటు అంతా కూడా మీకు ఇందులో ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్. ఓన్లీ ఒక్కదానికే ఎస్ ఉంటుంది. మిగిలిన మా అన్నిటికి రేస్ ఫర్ జాబే. దాని తర్వాత యూట్యూబ్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్. చాలా వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. అది రేస్ ఫర్ జాబు. ఇక ఫేస్‌బుక్ వచ్చేసి రేస్ ఫర్ బ్యాంక్, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్. సో, ఇవి మాత్రం మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ప్రిపరేషన్‌కి చాలా యూజ్‌ఫుల్ కంటెంట్, ఇన్ఫర్మేషను, లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, అదే విధంగా మా రేస్ ఫర్ జాబ్ యాప్‌లో కూడా మీకు జాబ్ నోటిఫికేషన్స్, తర్వాత కరెంట్ అఫైర్స్ ఇవి కూడా ఫ్రీగా ప్రొవైడ్ జరుగుతుంది. కొన్ని టెస్ట్‌లు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా లైవ్ ఆన్‌లైన్ బ్యాచెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్ అండ్ ఆన్‌లైన్ టెస్ట్ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. దీనికోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకుంటే మీకు అన్నీ అందులో అవైలబుల్‌గా ఉంటుంది. డౌట్స్ వస్తే మాత్రం ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాత రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ప్రింటెడ్ బుక్స్. మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతుంటే, ఈ ప్రిపరేషన్ సరిపోయే ప్రింటెడ్ బుక్స్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. బ్యాంకింగ్‌కి 15 బుక్స్, ఎస్ఎస్‌సి 15 బుక్స్, రైల్వేకి 7 బుక్స్, బిగ్గర్ బుక్స్ ఇవి. సెపరేట్‌గా మీకు ఈ బుక్స్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఈ కాస్ట్ పే చేయండి. ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. సో, దాన్ని బట్టి మీ కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. ఇక ఆఫ్‌లైన్ బ్యాచెస్ హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్‌లో స్టార్ట్ అవుతున్నాయి. వేరియస్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ కోసం. ఐబీఎస్ క్లర్క్స్‌కి ఎస్పెషల్ ఐబీపీఎస్ క్లర్క్స్‌కి మండే నాడు స్టార్ట్ అవుతుంది. సో, ఈ బ్రాంచెస్ కోసం ఈ నంబర్స్ కాంటాక్ట్ చేయండి. సో, ఒకసారి వీడియో పాజ్ చేసుకుంటే హైలైట్స్ ఏంటో కూడా కోచింగ్ హైలైట్స్ మీకిందులో తెలుస్తుంది. ఇక ఎట్లా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఇక్కడ చూద్దాం. ముందుగా మీరు ఐబీపీఎస్.ఇన్ సైట్‌కి వెళ్ళండి. సైట్‌కెళ్ళిన తర్వాత మీకిక్కడ హోమ్ పేజ్ కనిపిస్తుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడే కనిపిస్తుంది. సీఆర్‌పీ సీఎస్‌ఏ 16 అని. సో, ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఉంటుంది. ఆన్‌లైన్ అప్లై చేసుకోవడం ఉంటుంది. అప్లై ఆన్‌లైన్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ విండో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. కింద
అప్లై ఆన్‌లైన్ అని చెప్పి ఒకటుంటుంది. ఈ అప్లై ఆన్‌లైన్ దగ్గర మీరు దీన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకిప్పుడు అప్లికేషన్ కోసం ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అని మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. మీరిక్కడ నోటీస్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దాని కింద లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. మీరు మొదటిసారిగా రిజిస్టర్ అవుతుంటే మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మళ్ళా చూసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ రీలాగిన్ అవ్వాలి. సో, ఇక్కడ మనం మొదటిసారి రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది పెట్టాను. దాని తర్వాత ముందుగా ఇక్కడ ఉండే స్టెప్స్ చూడండి. మనం మొత్తం ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏమేమి స్టెప్స్ ఉంటాయంటే, ముందుగా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తర్వాత వెరిఫై చేసుకుంటాం. మొబైల్ నంబర్‌ని, ఈమెయిల్ ఐడీని వెరిఫై చేసుకుంటాం. దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ చేస్తాము. దాని తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. తర్వాత అప్లై చేసినటువంటి మొత్తం మన అప్లికేషన్ అంతా కూడా ప్రివ్యూ చూసుకుంటాము. చూసిన తర్వాత మిగిలినటువంటి థంబ్‌నెయిల్ కావచ్చు, తర్వాత హ్యాండ్ రిటెన్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఇక్కడ అప్‌లోడ్ చేస్తాము. ఫైనల్‌గా పేమెంట్ చేస్తాం. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో అప్లికేషన్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ముందుగా మీరు చేయాల్సిందంటే మీ ఫస్ట్ నేము ఇక్కడ రాయండి. దాని తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయండి. మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే అది రాయండి. కన్ఫర్మ్ చేయండి. లాస్ట్ నేమ్ ఉంటే రాయండి. కన్ఫర్మ్ చేయండి. మీరు రాసేయన్నీ కూడా ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. ప్రివ్యూ ఇక్కడ మీరు టైప్ చేసేది మీకు ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. సో, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓన్లీ నా నేమ్ తప్ప మిగిలిన అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాంగ్ రా కర ఐ మీన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు చెప్పడం కోసం ఇస్తున్నాను. ఇది నాకు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి. బట్ మీరు మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో మీ నేము అదే విధంగా ఉండేలాగా చూడండి. ఆధార్‌లో కూడా అదేలాగా ఉండేలాగా చూడండి. చేంజెస్ ఉంటే మళ్ళా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది దాని వివరాలు. సో, ఇక్కడ నేను ముందుగా నేమ్ రాస్తున్నాను. రాసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయాలి మనం. ఇక్కడ చూడండి. నేమ్ రాయగానే ఇక్కడ మనకి ఆల్రెడీ డిస్‌ప్లే అయిపోయింది. నేమ్ రాయగానే ఇక్కడ డిస్‌ప్లే అయింది. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ రాసేయండి ఇక్కడ మీరు. మిడిల్ నేమ్ లేకపోతే లాస్ట్ నేమ్ రాసుకోండి. ఇక్కడ లాస్ట్ నేమ్ కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా గిరిధర్ జీఎస్ అని వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేయాలి మనం. మనం ఇచ్చిన తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. నేనక్కడ స్పేస్ ఇచ్చాను. ఎస్ తర్వాత స్పేస్ వచ్చింది కాబట్టి స్పేస్ లేదు. కాబట్టి వేరే వేరే నంబర్ మ్యాచ్ అవ్వలేదు అన్నట్టుగా మనకొచ్చింది. మీరేదైనా కరెక్ట్ చేస్తేనేమో ఉంటుంది. లేకపోతే రాంగ్ చేస్తే మాత్రం 1 ఆర్ మోర్ కంటెంట్ దగ్గర ఎర్రర్ ఉంది అని చూపిస్తది మీకు. సో, ఇక్కడ నేను కన్ఫర్మ్ చేసేస్తున్నా. మనం నేమ్ కంప్లీట్ చేసాం కాబట్టి. ఓకే. ఇది అవసరం లేదు. కన్ఫర్మ్ దట్ మై ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఆర్ సేమ్ యాస్ ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్. ఇక్కడ నా మిడిల్ నేమ్ ఏం లేదు కదా! సో, అక్కడ మనకు అవసరం లేదు. ఓపెన్ అవ్వలేదు కూడా. ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ అడుగుతుంది. హావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్? మీ పేరు ఎప్పుడైనా మార్చుకున్నారా? మార్చుకుంటే యెస్ అని పెట్టండి. దాని ప్రూఫ్ కూడా చూపించాలి. మార్చుకోకపోతే నో అని పెట్టండి. దాని తర్వాత మీరు మొబైల్ నంబర్ ఇవ్వాలి. దాన్ని కన్ఫర్మేషన్ చేయాలి. ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. దాన్ని కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాలి మీరు. సో, ముందు మనం మొబైల్ నంబర్ ఇస్తున్నాను. నేనొక వన్ ఆఫ్ ద ఆఫీస్ నంబర్స్ ఇస్తున్నాను నేనిక్కడ మొబైల్ నంబర్స్. దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నా. రేస్ ఆఫీస్ వన్ ఆఫ్ ద ఆఫీస్ నంబర్స్ ఇది. నేను దాన్ని ఇచ్చేసి కన్ఫర్మ్ చేశాను. దాని తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ మొబైల్ నంబర్ బిలాంగ్స్ టు మీ. మీదా లేకపోతే సెల్ఫ్‌దా, పేరెంట్స్ రిలేటివ్స్‌దా అని చెప్పి అడుగుతుంది. నేనిక్కడ సెల్ఫ్ అనే పెడుతున్నాను. మీదైతే మీది, పేరెంట్స్ నంబర్ ఇస్తే మీరు పేరెంట్స్ నంబర్. దాని తర్వాత ఈమెయిల్ ఐడీ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నేను ఈమెయిల్ ఐడీ రేస్ ఇన్‌స్టిట్యూట్ ఈమెయిల్ ఐడీ మీరు ఇక్కడ ముందు ఈమెయిల్ ఐడీ చేయాలి. తర్వాత డొమైన్ ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. రేసిన్‌స్టిట్యూట్@gmail.com ఇక్కడ డొమైన్ నేమ్ తీసుకున్నాం. ఇక్కడ కంప్లీట్‌గా అది రేసిన్‌స్టిట్యూట్@gmail.com అనేది ఇక్కడ తీసేసుకుంటుంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ వస్తుంది. కంప్లీట్‌గా డొమైన్ నేమ్‌తో సహా మీరు టైప్ చేయాలి. వస్తుంది కాదు మీరు టైప్ చేయాలి. దాని తర్వాత సెక్యూరిటీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా కోడ్ అంటాం. సెక్యూరిటీ కోడ్ అంటాం. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. ఇది కేస్ సెన్సిటివ్. ప్ర ప క్యాపిటల్ లెటర్సా, స్మాల్ లెటర్సా జాగ్రత్త చూసుకొని దాన్ని బట్టి చూసుకోండి. దాని తర్వాత 1 ఆర్ మోర్ ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ పేజ్ అని వచ్చింది. సరే ఇది మనం క్యాప్చా ఇవ్వలేదు కాబట్టి. క్యాప్చా అయిపోయింది కదా! ఇవ్వకముందే నేను ఇక్కడ ఎంటర్ చేసే వరకు అక్కడ 1 ఆర్ మోర్ ఎర్రర్స్ ఆర్ ఫౌండ్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ఏం ఎర్రర్స్ కనిపించట్లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ ఇది అయిపోతుంది మనకి. నెక్స్ట్ పేజ్‌లోకెళ్తాం. నెక్స్ట్ పేజ్‌లో మనం ఇచ్చినటువంటి మొబైల్ నంబరు, తర్వాత ఈమెయిల్ ఐడీ అక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనకు ఓటీపీ వస్తుంది. మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్‌కెళ్ళాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరేంటంటే మీరు చాలా మీ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్‌ది ఇస్తున్నారు. మీ నేము, మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇది తర్వాత మార్చడానికి వీల్లేదు. మారవు కూడా. అందుకోసం మీరిచ్చేదే ఫైనల్ ఉంటుందిక్కడ. అందుకోసం ఒకసారి అడుగుతుంది. కన్ఫర్మ్ చేయాలా అని చెప్పి అడుగుతుంది. ఆర్ యూ ష్యూర్ దట్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్. నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. యాక్చువల్‌గా మీకొక ఆప్షన్ ఉంటుంది.
లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ విండో ఓపెన్ అవుతుంది కరెక్ట్ చేసుకోవటానికి. అది ఫ్రీ కాదు. ఎవ్రీ టైమ్ కరెక్ట్ చేసుకునేటప్పుడు రూ. 200 పే చేసి ఏ కేటగరీ వాళ్ళైనా సరే దాన్ని పే చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మీరిక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌లు, ఈమెయిల్ ఐడీలు, నేములు చేంజ్ చేయటానికి ఉండదు. అందుకోసమని ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. మీరు కరెక్ట్ మిగిలిన ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు కానీ అది చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ ఓకే అని చెప్పేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ మన ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి. మొబైల్ నంబరు, రేస్ ఇన్‌స్టిట్యూట్ 2 కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా సెండ్ ఓటీపీ అంటానికి లేదు. ముందు ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి, తర్వాత సెండ్ ఓటీపీ అనండి. ముందే సెండ్ ఓటీపీ అంటే అడుగుతుంది. ప్లీజ్ ఎంటర్ ద క్యాప్చా కోడ్ అని. సో, కాబట్టి ముందు ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఏదైతే ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేసుకోండి. అప్పుడు మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. సెండ్ ఓటీపీ. ఇప్పుడు మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. చెక్ చేసుకొని ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీ ప్రెస్ చేయండి. యెస్. మొబైల్ నంబర్ వెరిఫైడ్. దాని తర్వాత ఇప్పుడు ఈమెయిల్ ఐడీ కూడా వెరిఫై చేయాలి. ఈమెయిల్ ఐడీ వెరిఫై చేసేటప్పుడు కూడా అంతే. ముందుగా ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ. ఇప్పుడు మెయిల్‌కి ఓటీపీ వస్తుంది. చెక్ చేసుకోవాలి. ఇది కూడా వెరిఫై చేశాను. ఎంటర్ చేశాను. వెరిఫై చేసాం. అయిపోయింది. అంటే మొబైల్ నంబరు అండ్ ఈమెయిల్ ఐడీ 2 కూడా వెరిఫై చేసాము. అయిపోయింది. మనకిక్కడ ఏమైనా ఉందా అంటే ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక్కడ 1 ఆర్ మోర్ ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ పేజ్ అని వచ్చింది గానీ, మనకిక్కడ చేయడానికి ఏం లేదు కాబట్టి నెక్స్ట్ అని ప్రెస్ చేస్తున్నాం. అయిపోయింది. అక్కడ ఏం ఎర్రర్ లేదు మనది. అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మన ఫోటో అండ్ సిగ్నేచర్‌ని అప్‌లోడ్ చేయాలి. ముందుగా మన ఫోటో. ఫోటో ఏంటంటే ఆల్రెడీ మనం స్కాన్ చేసి పెట్టుకున్న ఫోటోని అప్‌లోడ్ చేయండి. దాంతో పాటుగా మనం వెబ్ క్యామ్ నుంచి కూడా లైవ్ ఫోటోగ్రాఫ్‌ని క్యాప్చర్ చేయాలి. సో, ముందు ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మన స్కాన్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ ఖచ్చితంగా వైట్ ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ వైట్ కాకుండా నేను వేరే చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ఫుల్ తీసుకున్నాను. కలర్‌ఫుల్ తీసుకుంటే ఫోటోగ్రాఫ్ ఫైల్ నేమ్ స్పేస్ నాట్ అలౌడ్ ఆర్ ఇన్వాలిడ్ ఏదో ఒకటి అడుగుతుంది. ఇన్వాలిడ్ అని. ఎందుకు ఇన్వాలిడ్ వచ్చింది? నేను తీసుకున్న ఆ ఫోటోగ్రాఫ్ అనేది బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ వైట్ తీసుకుంటే తీసేసుకుంటుంది ఇది. ఇది నోటీస్ చేయండి మీరు. బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండేలాగా మీ ఫోటోగ్రాఫ్‌లో చూడండి. స్పెసిఫిక్ డైమెన్షన్స్‌లోనే ఉండాలి. ఓకే. దాని ప్రకారంగా ఉండేలాగా చూడండి. దాని తర్వాత ఇక్కడ మీ ఫోటోని క్యాప్చర్ చేయండి. అంటే వెబ్ క్యామ్ ఉంటే మీరు ల్యాప్‌టాప్ ద్వారా లేకపోతే డెస్క్‌టాప్ ద్వారా చేస్తుంటే వెబ్ క్యామ్ కోసం ఇది ఓపెన్ చేయండి. లేదంటే మొబైల్ ద్వారా చేస్తుంటే మొబైల్ ద్వారా కోసం ఇక్కడ క్లిక్ చేసి స్కాన్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో, నేను క్యాప్చర్ చేశాను. సో, ఈ 2 ఉండేలాగా చూడండి. క్యాప్చర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇది కూడా కన్ఫర్మ్ చేయాలి. 2 కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ దట్ థిస్ ఈస్ మై రీసెంట్ ఫోటో. మీరు రీసెంట్ ఫోటోని పెట్టాలి. సో, ఐ కన్ఫర్మ్ దట్ థిస్ ఈస్ మై ఫోటోగ్రాఫ్ అండ్ హాస్ బీన్ క్యాప్చర్డ్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. నేను ఇప్పుడే అప్లై చేశాను. ఇప్పుడే అప్లికేషన్ చేసేటప్పుడే చేశాను అనేది మీరు చూపించాలి. తర్వాత మీరు స్కాన్ చేసినటువంటి సిగ్నేచర్ ఉంది కదా! దాన్ని అప్‌లోడ్ చేయండి. సిగ్నేచర్ కూడా అయిపోయింది. దీన్ని కూడా కన్ఫర్మ్ చేయాలి మనం. ఇది నా సిగ్నేచరే అని. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్తాం. ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలి. డీటెయిల్స్ మనం ఏ కేటగరీకి సంబంధించిన వాళ్ళు. మీరు ఏ కేటగరీయో ఆ కేటగరీ ఇవ్వండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కింద ఉన్నట్టు. అప్పుడైతే రిజర్వేషన్ వస్తుంది. ఆ లిమిటేషన్ ప్రకారం లోపల ఉంటే, హైలో ఉంటే మాత్రం లిమిటేషన్ రాదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ మీరు ఏ కేటగరీ ఇవ్వండి. నేను ఇక్కడ జనరల్ అని చెప్పిస్తున్నాను. కేటగరీ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ అడుగుతుంది. ఒకసారి కేటగరీ పెట్టిన తర్వాత మళ్ళీ మార్పు అనేది ఉండదు దానికి. అందుకోసం తప్పనిసరిగా కేటగరీ అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసి పెట్టండి. క్రిమీ లేయర్ కింద ఉన్నవాళ్ళు క్రిమీ లేయర్ కింద ఉన్నట్టుగానే పెట్టండి. మీరు సర్టిఫికేట్ లేకపోతే మాత్రం మీరు ఓబీసీ కిందకి రారు. జనరల్ కిందకి కన్సిడర్ చేయబడతారు. తర్వాత మీకేమైనా డిజబిలిటీ ఉందా అని అడుగుతుంది. ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% ఆర్ అబోవ్ ఉన్నవాళ్ళు ఇక్కడ యెస్ అని పెట్టండి. లేని వాళ్ళు నో అని నో అని పెడితే మనం అదర్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఏమి ఉండదిక్కడ. ఓకే. ఉన్నవాళ్ళు యెస్ అని పెడితే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆ డిజబిలిటీ ఏముంది అనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. ఇక్కడ నో కాబట్టి మనకి ఇది ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ మనకు అర్థమైపోతూనే ఉంటది. ఇవన్నీ కూడా ఓపెన్ కావు. ఇవన్నీ కూడా ఓపెన్ కావు. డెఫినిషన్ ఆఫ్ డిజబిలిటీస్ ఏంటి అనేది మనకి పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. నేను ప్రెస్ చేసినప్పుడు ఆ పీడీఎఫ్ ఏంటి ఆ డె బ డిఫ్ దీనికి డిజబిలిటీకి డెఫినిషన్ ఏంటి అనేది మీకు పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. సో, ఉన్నవాళ్ళు అది ఓపెన్ చేసి చూడండి. దాని తర్వాత ఇక్కడ ఇన్ని కూడా మనం ఫిల్ చేయాల్సిన పని లేదు. ఉన్నవాళ్ళు మాత్రం డిజబిలిటీ కింద అప్లై చేసేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఒక్కొక్కటి చూసుకొని మీరు పీడబ్ల్యూబీడీ కింద యాస్ పర్ పీడబ్ల్యూబీడీ గైడ్‌లైన్స్ ఎలిజిబుల్ ఉన్నారా? ఓకే. ఇవన్నీ కూడా అంటే కంపెన్సేటరీ టైమ్, ఎక్స్‌ట్రా టైమ్ కోసం ఎలిజిబిలిటీ ఉన్నారా? లేదా? లేకపోతే స్క్రైబ్ కింద తీసుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరిక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేయండి.
తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ విత్ ఎ స్పెసిఫైడ్ డిసబిలిటీ కవర్డ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్షన్ 2 ఇదేమైనా ఉందా అని అడుగుతుంది. ఉంటే యెస్ అని పెట్టండి. లేని వాళ్ళు నో అని పెట్టండి. మనకి ఏదైతే మనకి అవ అవ్వాలి మన ఫిల్ చేయాల్సిన మనం ఏదైతే ఫిల్ చేయాల్సి ఉంటుందో అది మాత్రం ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో, ఇఫ్ యెస్ ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసి ఇది ఫిల్ చేయండి. యెస్ అయితే మాత్రం డూ యూ నీడ్ కంపెన్సేటెడ్ టైమ్ కావాలా అని చెప్పి అడుగుతుంది. అంటే ఎక్స్‌ట్రా స్క్రైబ్‌ని పెట్టుకొని రాసే వాళ్ళ కోసం అన్నమాట. అటువంటి డిసబిలిటీ వాళ్ళు రాయలేరు కాబట్టి స్క్రైబ్ అవసరం పడుతుందా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. తర్వాత ఇక్కడ కూడా మనకి ఓపెన్ కావు. అది జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం తప్పనిసరిగా చేయాల్సింది. సో, సర్టిఫై ఇది కూడా మనకు అవసరం లేదు. ఇది కూడా మనకి ఎటువంటిది రావట్లేదు. సర్టిఫై చేయాల్సిన పని లేదు. వాళ్ళు మాత్రమే చేయాలి. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అని అడుగుతుంది. అయితే మాత్రం యెస్ అని పెట్టండి. కాని వాళ్ళు నో అని పెట్టండి. ఒకవేళ అయితే మాత్రం రిలీజియస్ కమ్యూనిటీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిలిజియన్ ఆఫ్ ద అప్లికెంట్ మంది. మీరు ఏ రిలిజియనో ఆ రిలిజియన్ పెట్టండి. ఓకే. రిలిజియన్ మైనారిటీ కమ్యూనిటీ కింద మీరు తీసుకున్నారనుకోండి. ఇక్కడ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఏ రిలిజియన్ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు మీరు అని. ఇక్కడ హిందూ అని పెట్టాం, నో అని పెట్టాం కాబట్టి మనకి హిందూ ఆర్ అదర్స్ అని వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరేమైనా వర్క్ చేసి ఉంటే మాత్రం అది పెట్టండి. గవర్నమెంట్‌లో గాని, క్వాసీ గవర్నమెంట్‌లో గాని, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌లో గాని, ఓకే. సో, ఇక్కడెక్కడైనా మీరు అప్లై చేస్తున్న నేషనల్ బ్యాంక్స్‌లో గాని, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని మీరు ఎవడైనా పని చేస్తే మాత్రం యెస్ అని పెట్టండి. పని చేయకపోతే ఎక్స్‌పీరియన్స్ ఏం లేకపోతే నో అని పెట్టండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్? మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే యెస్ అని పెట్టండి. అప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ పీరియడ్ ఎంత ఎక్కడ చేశారు ఏంటి అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. మనం నో అని పెడితే మాత్రం ఇది ఏమి ఓపెన్ కావు. తర్వాత ఆర్ యూ ఏ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్? అదిగో డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే యెస్ అని పెట్టండి. ఈ మిగిలినవి కూడా ఫిల్ చేసుకుంటారండి ఇక్కడ జాగ్రత్తగా. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ డిఫెన్స్ సర్వీసెస్ ఇవన్నీ ఇప్పుడు మీరు బయటకొచ్చారు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సొస్తుంది. ఇవన్నీ మనం ఇప్పుడు అప్లై చేయాల్సింది ఇక్కడ అడుగుతుంది. ఇది మనకి అప్లై చేయాల్సింది, ఫిల్ చేయాల్సింది. ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్ అని అడుగుతుంది. ఏ డిపెండెంట్ అయినా అయ్యున్నారా మీరు పేరెంట్స్ గాని, ఇంకెవరైనా ఉన్నారా అనేది. డిపెండెంట్ అయితే మాత్రం యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. యెస్ అని పెడితే తర్వాత మనకి డిపెండ్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సొస్తుంది మీరు. మనం ఇక్కడ నో అని పెట్టేసాం. తర్వాత ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఆర్ డైవోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్. మీరు దానికి సంబంధించిన వాళ్ళైతే యెస్ అని పెట్టండి. కాదు అయితే మాత్రం నో అని పెట్టండి. దాని తర్వాత ఇంతకుముందు రాసారా మీరు? ఇంతకుముందు సీఆర్‌పీ ఈ క్లరికల్ ఎగ్జామినేషన్ రాసారా అని చెప్పి అడుగుతుంది. రాసిన వాళ్ళు యెస్ అని పెట్టండి. రాయని వాళ్ళు నో అని పెట్టండి. ఒకవేళ మీరు యెస్ అని పెడితే మాత్రం ఎన్ని సార్లు రాసారిక్కడ? ఎన్ని అటెంప్ట్స్ రాసారు? ఎప్పుడు? ఈ 1 నుంచి 13 దాకా 16 దాకా 15 లాస్ట్ టైమ్ ఇది 16థ్. ఏం రాసారో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకటి కంటే ఎక్కువైతే మాత్రం మీరు కంట్రోల్ బటన్ పట్టుకొని ఇది చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది సెలెక్ట్ అవుతాయి. అది. లేని వాళ్ళు నో అని పెట్టండి. అప్పుడు ఇది ఏవి ఓపెన్ కావింక. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్. ఈ మధ్య బ్యాంకులు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాయి. ఎస్‌బీ కావచ్చు, అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఆ ప్రోగ్రామ్ ఒకవేళ పార్టిసిపేట్ చేసుంటే అందులో 1 ఇయర్ సర్టిఫికేట్ వచ్చింటే మాత్రం అడుగుతుంది. ఆర్ యూ ఏ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎనీ అదర్ బీఎఫ్ఎస్ఐ సెక్టార్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇట్లాంటి దాంట్లో ఉన్న సెక్టార్‌ల నుంచి ఏమన్నా మీరు తీశారా? అప్రెంటిస్‌షిప్ చేశారా? అని అడుగుతుంది. చేసిన వాళ్ళు యెస్ అని పెట్టండి. ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. చేయని వాళ్ళు నో అని పెట్టండి. చేస్తే మాత్రం మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ రండి. ఏది అనేది. దాని తర్వాత ఇక్కడ డిడ్ యూ రిజిస్టర్ అండర్ ఆఫ్ ఆన్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ కావచ్చు, లేకపోతే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ నాప్స్ కావచ్చు, పోర్టల్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ అప్రెంటిస్‌షిప్. దీనికి అప్లై చేసే ముందు ఏమన్నా ఇంతకుముందు రిజిస్టర్ అయ్యారా దానికి అని అడుగుతుంది. రిజిస్టర్ అయిన వాళ్ళు యెస్ అని పెట్టండి. రిజిస్టర్ కాని వాళ్ళు నో అని పెట్టండి. ఒకవేళ రిజిస్టర్ అయితే మాత్రం ఇక్కడ అప్లికేషన్ నంబర్ పెట్టాలి. అప్రెంటిస్‌షిప్ ఎన్రోల్‌మెంట్ చేసినటువంటి నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు. దాని తర్వాత మీ నేషనాలిటీ అని అడుగుతుంది. ఇండియన్. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ అప్లయింగ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్. మీరు ఏ సెంటర్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ముందు ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశా? తెలంగాణ? నేనిక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే మీరు ఆంధ్రప్రదేశ్ సెంటర్ కోడ్ ఓపెన్ అవుతుంది. తర్వాత అదర్ సెంటర్స్ కూడా ఓపెన్ అయితాయి. తెలంగాణ అని చేసుకుంటే తెలంగాణ సెంటర్స్ ఓపెన్ అయితాయి. తెలంగాణ కోడ్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్‌కి మీరు తీసుకోండి. స్టేట్ కోడ్ ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఆప్టెడ్ లాంగ్వేజ్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. లోకల్ లాంగ్వేజ్ ఏ స్టేట్‌లో మీరు అప్లై చేస్తున్న ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ రావాలి. అయితే మీకు 10థ్ క్లాస్ దాకా 10థ్ క్లాస్ గాని, ఆ తర్వాత గాని చదువుకున్న దాంట్లో ఒక సబ్జెక్ట్‌గా మీరు తెలుగు చదువుకుంటే మాత్రం అవసరం లేదు. అంటే తెలుగు గాని మీరు కర్ణాటక వాళ్ళైతే కన్నడ, తమిళనాడు వాళ్ళైతే తమిళ్, ఒరిస్సా వాళ్ళైతే ఒడియా ఇట్లా రావాల్సి ఉంటుంది. సో, ఆ లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్‌గా మీరు చదువుకుంటే మాత్రం అవసరం లేదు. అందుకు సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాలి. వాళ్ళకి అవసరం లేదు.
సో, అందుకోసమని అడుగుతుంది. ఇప్పుడు ఇది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి తెలంగాణకొచ్చేసి ఇంగ్లీష్, హిందీ కాకుండా తెలుగు, ఉర్దూ ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్‌కి ఒక తెలుగు మాత్రమే ఉంటుంది. మీ ఎగ్జామినేషన్ పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది. నేను చూపిస్తాను. ఇక్కడ తెలుగు అని చెప్పి అంటున్నాను. ఐ హియర్‌బై డిక్లేర్ థట్ ఐయామ్ ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ అండ్ అండర్‌స్టాండింగ్ ద అబోవ్ ఆప్టెడ్ స్పెసిఫైడ్. నేను తెలుగులో నేనంతా పర్ఫెక్ట్‌గా ఉన్నాను. నాకొచ్చు. వచ్చిన వాళ్ళు మాత్రమే చదవటం, రాయటం, అర్థం చేసుకోవడం వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ లాంగ్వేజ్ వచ్చు అని చెప్పాలి. మిగిలిన వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా ఉండదు. తర్వాత డూ యూ హావ్ 10థ్ స్టాండర్డ్ ఆర్ అబోవ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ ఐ మీన్ ఎవిడెన్సింగ్ హావింగ్ స్టడీడ్ అబోవ్ ఆప్టెడ్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్. ఈ లోకల్ లాంగ్వేజ్ మీ 10థ్‌లో గాని, ఆ పైన గాని చదువుకున్న దాంట్లో ఉందా అని అడుగుతుంది. ఉంటే యెస్ అని పెట్టండి. యెస్ అని పెడితే మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాల్సిన పని లేదు. లేకపోతే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్ఎల్‌పిటి మీరు దానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏది సర్టిఫికేట్ మీరు ఒక సబ్జెక్ట్‌గా చదువుకోకపోతే. చదువుకుంటే మాత్రం యెస్ అవసరం లేదు. ఇక్కడ అడుగుతుంది. ఐ విల్ సబ్మిట్ 10థ్ క్లాస్ ఆర్ అబోవ్ ఇది ఓపెన్ కాదు. ఎందుకంటే నో అని పెట్టాం కదా! యెస్ అని పెడితే ఇక్కడ మనం ఇది ఓపెన్ అవుతుంది. తర్వాత నేను ఒక వెళ్ళాలి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి అని చెప్పి మనం ఇక్కడ కన్ఫర్మ్ ఇస్తున్నాం వాళ్ళకి. నేను ఆల్రెడీ చదువుకున్నట్టుగానే పెడుతున్నాను. అప్పుడు ఐ విల్ సబ్మిట్ 10థ్ క్లాస్ ఆర్ అబోవ్ స్టాండర్డ్ మీరు ఎక్కడ చదువుకున్నారో అది నేను సబ్మిట్ చేస్తానని వాళ్ళతోని చెప్తున్నాం మనం ఇక్కడ. అదే లేని వాళ్ళు టెస్ట్ రాస్తాను అని చెప్పాలి ఇక్కడ. సో, కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రిలిమినరీ సెంటర్ ఇక్కడ. ప్రిలిమినరీ నేను తెలంగాణ అని పెట్టాను కాబట్టి తెలంగాణ ఉన్న ప్రిలిమినరీ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి మీరు. నేను హైదరాబాద్ అని చేస్తున్నా. దాని తర్వాత ప్రిలిమినరీ ప్రిఫరెన్స్ 1 ఇచ్చాం. ప్రిఫరెన్స్ 2 కూడా ఇవ్వాలి మీరు. 2 ప్రిఫరెన్స్‌లు ఇవ్వాలి. ప్రిలిమినరీకి, మెయిన్స్‌కి. నేనొకటి హైదరాబాద్ అని ఇచ్చాను. రెండోది హైదరాబాద్ కాకుండా ఇంకేదైనా ఇవ్వండి. నేను కరీంనగర్ అని ఇస్తాను రెండోది. తర్వాత సెంటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ 1. ప్రిఫరెన్స్ 1 హైదరాబాద్ ఇస్తున్నా. ప్రిఫరెన్స్ 2 మళ్ళా కరీంనగర్ ఇస్తున్నా. ఓకే. అంటే మీరు ఒకవేళ అలా కుదరకపోతే సెంటర్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నటువంటి దాంట్లో మీకు కుదరకపోతే మీరు ప్రిఫరెన్స్ 2 నుంచి మీకు అక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్ అక్కడొస్తుంది. ఐ మీన్ అక్కడ ఎగ్జామ్ రాయాలి మీరు. దాని తర్వాత ఇండికేట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. మీరిప్పుడు ఏ మీడియంలో ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారు? మీరు స్క్రోల్ డౌన్ చేసి చూస్తే ఇంగ్లీష్ మ్యాండేటరీ. ఇంగ్లీషు, హిందీ ఉంది పేపరు. ఇంగ్లీషు, తెలుగు ఉంది. ఇంగ్లీషు, ఉర్దూ ఉంది. అంటే తెలంగాణకొచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ తీసుకున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ మీరు చేస్తే మీకు ఉర్దూ కనపడదు. మీకు ఇక్కడ ఉర్దూ ఉండదు. ఇంగ్లీష్, హిందీ ఉంటది. ఇంగ్లీషు, తెలుగు మాత్రమే ఉంటదది. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్‌ని బట్టి, స్టేట్‌ని బట్టి అది ఉంటుందది. తర్వాత క్యాండిడేట్ షుడ్ బి కేర్‌ఫుల్ ఇన్ ఎక్సర్సైజింగ్ దిస్ ఆప్షన్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది చాలా కేర్‌ఫుల్. మీ పేపర్ అట్లా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఐడీ ప్రూఫ్ డీటెయిల్స్. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడీ. మీరు ఏ ఐడీ తీసుకెళ్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఏమేంటి ఎలిజిబుల్ మీకు ఐడీ ప్రూఫ్ కోసం ఏమేమి పనికొస్తాయంటే ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ ఆర్ పాన్ కార్డు, పాస్‌పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, తర్వాత బ్యాంక్ పాస్‌బుక్ విత్ ఫోటోగ్రాఫ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఆన్ అఫీషియల్ లెటర్ హెడ్ ఇది కూడా పనికొస్తుంది. ఆర్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఇన్ అఫీషియల్ లెటర్ హెడ్. పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎవరైనా గాని ఎమ్మెల్యే గాని, ఎంపీలు గాని ఇట్లా ఎవరైనా ఇవ్వచ్చు. తర్వాత ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ కాలేజ్. మీరు చదువుతున్నట్టయితే కాలేజీ వాళ్ళు ఇచ్చినా సరిపోతది. ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. తర్వాత ఎంప్లాయీ ఐడీ, వర్క్ చేస్తున్న ఎంప్లాయీ ఐడీ, బార్ కౌన్సిల్ ఐడెంటిటీ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ ఇవి ఏవైనా సరే మీరు ఫోటో ఐడీగా పనికొస్తాయి. నేను ఆధార్ కార్డ్ అని పెడుతున్నా. ఓకే. ఆధార్ ప్రూఫ్ నంబర్. ఓకే. ఇక్కడ ఆధార్ ప్రూఫ్ నంబర్ పెట్టాలి. 12 డిజిట్ నంబర్ మీరు ఎంటర్ చేయండి. ఇది ఫేక్ ఆధార్ నంబర్ ఇచ్చాను నేనిక్కడ. ఓకే. బట్ మీరు కరెక్ట్ ఆధార్ నంబర్ జాగ్రత్తగా అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒరిజినల్ పెట్టట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక ఫేక్‌ది మెన్షన్ చేస్తున్నాను. అయితే చాలా జాగ్రత్త. ఇక్కడ మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడండి. ప్లీజ్ నోట్ దట్ వెన్ యూ చేంజ్ ద ఇయర్ ఆఫ్ బర్త్, ద రెలెవెంట్ ఇయర్స్ ఆఫ్ ఐ మీన్ ఇయర్స్ యూ హావ్ ప్రొవైడెడ్ ఇన్ క్వాలిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విల్ హావ్ టు బి రీవాలిడేటెడ్ అండ్ సేవ్డ్ అగైన్. ఇక్కడ ఆహ్, మీరు ఇక్కడ 2004 అని పెడితే దానికి 15 ఇయర్స్ తర్వాత 10థ్ క్లాస్ రాస్తారు. 2019లో రాస్తారు. సో, గ్రాడ్యుయేషన్ వచ్చేసి దాని తర్వాత ఇంకొక 5 ఇయర్స్ తర్వాత అంటే 2024కి రాస్తారు. సో, కాబట్టి ఒకవేళ మీరు రేపొద్దున కరెక్షన్‌లో చేంజ్ చేసుకుంటే అక్కడ కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అని పర్టిక్యులర్‌గా చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని ముందు చెప్తున్నాడు. సో, 2004 అని పెట్టాను. తర్వాత జెండర్. మీరు ఏ జెండర్ అయితే ఆ జెండర్ ఇక్కడ మెన్షన్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా మీరు, అన్‌మ్యారీడా ఏదైతే అది మెన్షన్ చేయండి. నేను ఇక్కడ అన్‌మ్యారీడ్ అని పెడుతున్నాను. తర్వాత ఆధార్ కార్డ్ నంబరు. ఆల్రెడీ మనం అక్కడ ఆధార్ కార్డ్ నంబరు ఐ కన్సెంట్ ఫర్ యూజ్ ఆఫ్ ఆధార్. మీరు నంబర్ ఇస్తే ఈ నంబర్ మీరు వాడటానికి అంటే ఓటీపీ వస్తుంది. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వాడడానికి మీకు కన్సెంట్ ఇచ్చినట్టు అవుతుంది. పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నంబర్. ఆప్షనల్స్ ఇవి. ఎక్కడైతే స్టార్ మార్క్స్ ఉంటాయో అది కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. స్టార్ మార్క్ లేదు అంటే మాత్రం అవసరం లేదు. తర్వాత మీకు ట్విన్ బ్రదర్ గాని, ట్విన్ సిస్టర్ గాని ఉన్నారా?
ఉంటే ఒకళ్ళ బదులు ఒకళ్ళు రాసే అవకాశం ఉంటది కాబట్టి ఉన్నారని ముందే అడుగుతున్నారు. ఉంటే ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఇయ్యండి. యెస్ అయితే మాత్రం ఎవరు? ట్విన్ బ్రదర్ ఉంటే మాత్రం ఎవరు? ట్రిప్లెట్సా? మీరిద్దరా? ముగ్గురా? నలుగురా? ఇది గూడా అడుగుతుంది. ఓకే. సో, ఇయన్నీ గూడా వాళ్ళు యువర్ ట్విన్ ఆర్ ఎవరు ట్విన్ బ్రదర్ గాని, సిస్టర్ గాని అపియరింగ్ ఇందులో ఎగ్జామినేషన్ రాస్తున్నారా అని గూడా పర్టిక్యులర్ అడుగుతుంది. ఉన్నవాళ్ళు దాన్ని మెన్షన్ చేయండి. నేను నో అని పెడుతున్నాను. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత ఫాదర్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి కింద మీరు. నెక్స్ట్ మదర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. మదర్ నేమ్ కన్ఫర్మ్ చేయండి కింద. నెక్స్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇక్కడ స్పౌస్ నేమ్ ఉంటుంది. స్పౌస్ నేమ్ రాయండి. స్పౌస్ నేమ్ కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత హియర్ బై డిక్లేర్ దట్ మై నేమ్ ఈజ్ సేమ్ యాజ్ మై మదర్స్ నేమ్. ఓకే. మై నేమ్ సేమ్ ఉంది అని చెప్పి. ఒకవేళ ఉన్న వాళ్ళు చెప్పండి. లేని వాళ్ళు లేదు. రైట్. సో, అడ్రెస్ ఫర్ కరస్పాండెన్స్ మీరు ఇక్కడ అడ్రెస్ ఇవ్వండి. కరస్పాండెన్స్ అడ్రెస్ ఏంటి అనేది మీరు ఇచ్చేయండి. నేను వన్ ఆఫ్ ద రేస్ ఆఫీస్ నంబర్స్ ఇస్తున్నాను. అమీర్పేట బ్రాంచ్ నంబర్ ఇస్తాను. బ్రాంచ్ అడ్రెస్ ఇస్తాను. సెకండ్ ఫ్లోర్ రెహమత్ కాంప్లెక్స్. ఇక్కడ అడ్రెస్ 2 అది అమీర్పేట్ క్రాస్ రోడ్‌లో ఉంది. అడ్రెస్ 3 అమీర్పేట్. యెస్. అడ్రెస్ ఇచ్చేసాను ఇక్కడ. ఇచ్చిన తర్వాత స్టేట్ ఆఫ్ కోర్స్ తెలంగాణ. అండ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ కిందకొస్తుంది అమీర్పేట్. తర్వాత పిన్ కోడ్. అమీర్పేట్ పిన్ కోడ్. ఇది కరస్పాండెన్స్ అడ్రెస్. నెక్స్ట్ మనం పర్మనెంట్ అడ్రెస్ ఇవ్వాలి. మీరు టెంపరరీగా ఇక్కడ ఉంటున్నారు. పర్మనెంట్‌గా ఇంకో ప్లేస్ ఉందంటే పర్మనెంట్‌ది ఇవ్వండి. లేదు పర్మనెంట్‌ది, టెంపరరీది ఒకటే అయితే మాత్రం ఇక్కడ టిక్ పెట్టండి. ఆటోమేటిక్‌గా ఇదే అందులోకి ఎంటర్ అయిపోతాయి. నేను ఇప్పుడు మళ్ళా ఎందుకు టైప్ చేయాలని చెప్పి సేమ్ అని చెప్పన్నాను. కాబట్టి అందులో వచ్చేసాయి. వేరు వేరు ఉన్నవాళ్ళు మాత్రం వేరే చేసుకోండి. తర్వాత మీరు పేమెంట్ చేసేటప్పుడు అడుగుతా ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు ఎంత ఉంది? ఏ విధంగా పేమెంట్ మీరు చేసే జీఎస్టీ ఎక్కడికెళ్ళాలి అని అడుగుతుంది. అంటే ఎక్కడికెళ్ళాలి అంటే అది మీరు కరస్పాండెన్స్ అడ్రెస్‌కా లేకపోతే పర్మనెంట్ అడ్రెస్‌కెళ్ళాలని ఉంటది. ఒకవేళ 2 వేరు స్టేట్ అయితే మాత్రం మీరు ఏ స్టేట్ కావాలో ఆ స్టేట్ మీరు కోరుకున్న ప్రకారంగా జీఎస్టీ అక్కడికెళ్ళిపోతుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు మనం కట్టాల్సింది ఇది. తర్వాత ఇప్పుడు మనంతా ఎంటర్ చేసినన్ని కూడా వాలిడేట్ చేసుకుంటాం. ఏమైనా పొరపాట్లున్నాయా? పొరపాట్లుంటే వెనక్కెళ్ళాలి మనం. యెస్. కనిపిస్తుంది. వాలిడేట్ యువర్ అడ్రెస్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ. మొత్తం వెరిఫై అయిపోయింది. ఎటువంటి ఇబ్బంది లేదు. మనం అంతా కూడా ఫిల్ చేసాము. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్‌కెళ్దాం. సేవ్ అండ్ నెక్స్ట్ దగ్గర ఇక్కడ మన అకాడమిక్స్ ఇవ్వాల్సొస్తుంది. 10థ్ క్లాస్ ముందు. ఏ బోర్డ్ దగ్గర? ఓకే. బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూలు. ఇది 10థ్ క్లాసు. చేసింది. ఎప్పుడైపోయింది 10థ్ క్లాస్ పాసింగ్? ఇది మీరు మెన్షన్ చేయాలి. దాని ఇయర్ నుంచి తీసుకోండి. నేను 2004 పెట్టాను కాబట్టి 2014 పెట్టుకుంటున్నాను నేనిక్కడ. 4 కాదు 19 పెడుతున్నాను. 19 జూన్ 30థ్ కరెక్ట్ సర్టిఫికేట్ మీద డేట్ ఉంటది. జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎంత పర్సెంట్ మార్కులొచ్చాయో కూడా మెన్షన్ చేయండి ఇక్కడ. తర్వాత ఒక లాస్ట్ నియరెస్ట్ డెసిమల్ పాయింట్‌కి తీసుకురండి దాని తర్వాత. గ్రాడ్యుయేషన్ ఏం చేశారు? గ్రాడ్యుయేషన్ ఇక్కడ మెన్షన్ చేయండి. గ్రాడ్యుయేషన్ కాదు ఇక్కడ. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీలో మీరు గ్రాడ్యుయేషన్ చేశారు? ఉస్మానియా యూనివర్సిటీ చేశారు. తర్వాత గ్రాడ్యుయేషన్ చేసిన ఈక్వలెంట్ డిగ్రీ ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ. ఇక్కడ యూనివర్సిటీ ఉస్మానియాలో బీఎస్సీ చేసాం. ఏ సబ్జెక్ట్? ఇక్కడ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్‌లో. సో, మ్యాథమెటిక్స్ అని పెట్టారు. మీరు ఏం చదివారో అది మీరు పెట్టండి అక్కడ. ఓకే. ఎప్పుడైపోయింది? 20 ఇక్కడ చేసిన డేట్. ఏ ఇయర్‌లో కంప్లీట్ చేశారు? 24లో కంప్లీట్ చేశాను. ఇది ఒరిజినల్ కాదండి. జస్ట్ ఫేక్ అడ్రెస్ అట్లా పెడుతున్నాను అంతే. అయిపోయింది. కరెక్ట్. ప్లీజ్ ఎంటర్ గ్రాడ్యుయేషన్ మార్క్స్. గ్రాడ్యుయేషన్‌లో ఎంత పర్సెంట్ వచ్చిందో ఎంటర్ చేయండి. రైట్. ఇది లాస్ట్ 2 డిజిట్స్. ఒకవేళ సీజీపీ అయితే మాత్రం మీరు దాన్ని కన్వర్ట్ చేసి పర్సెంటేజ్ పెట్టండి అక్కడ. అదే అది చెప్తుంది అక్కడ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే అది పెట్టండి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే పెట్టండి. అదర్స్ అయితే ఉంటే మాత్రం పెట్టండి. తర్వాత డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్. ఇది కంపల్సరీ పెట్టాల్సిందే. ఇది స్టార్ మార్క్ ఉంది. మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా? యెస్. ఉంది అంటే ఎక్కడుంది ఇది? డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్. సర్టిఫికేట్ కోర్సా? డిప్లొమా చేశారా? డిగ్రీలోనా? లేకపోతే స్టడీడ్ ఇన్ హై స్కూలు, కాలేజీ. మీరు డిగ్రీలో చదివితే మాత్రం డిగ్రీలో చదివినట్టు.
కంప్యూటర్ ఆపరేషన్సా, కంప్యూటర్ లాంగ్వేజా, ఏం చదివారు అది తీసుకోండి. లేదు 10థ్ క్లాస్‌లో చదివారు. కంప్యూటర్ యాస్ ఎ సబ్జెక్ట్ చదివారా? ఐటీ యాస్ ఎ సబ్జెక్ట్ చదివారా? నేను 10థ్ క్లాస్‌లో స్కూల్‌లో పెడుతున్నా కంప్యూటర్ యాస్ ఎ సబ్జెక్టే చదువుకున్నా అని. అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అని అర్థం. మీరు ప్రెజెంట్‌లీ వర్క్ చేస్తున్నట్టయితే, ఆ వర్క్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. యెస్ అయితే మాత్రం ఎక్కడ చేస్తున్నారు. నో అయితే మాత్రం నో. అది మీరు మెన్షన్ చేయాల్సింది. తర్వాత అదర్ డీటెయిల్స్. ఆర్ యూ డిజైరియస్ టు టేక్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. యాక్చువల్‌గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. అది ఆ కేటగరీ మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీరు కావాలనుకుంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. సో, వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ ఆర్ డిటెన్షన్ ఆర్ ఫైన్ ఆర్ కన్విక్షన్ సెంటెన్స్ అగైన్స్ట్ యూ హాస్ బీన్ అవార్డెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఆర్ ఎనీ అఫెన్స్. మీ వైపు నుంచి ఏదైనా పోలీస్ కేసెస్ ఆర్ మీకేమైనా శిక్ష పడిందా? పడితే యెస్ అని పెట్టండి. లేకపోతే లేదు. మీ క్రిమినల్ రిపోర్ట్ ఏమైనా ఉందా అని చెప్పి ఆ హిస్టరీ అడగడానికి చెప్తున్నది. ఇఫ్ యెస్ పర్టిక్యులర్స్ ఆఫ్ ద సేమ్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఉంటే మాత్రం. తర్వాత మీకు లాంగ్వేజ్ సేమ్ వచ్చు. ఇప్పుడు తెలుగైతే కంపల్సరీ మనకు చేయాల్సిందే, రావాల్సిందే. కాబట్టి తెలుగు పెట్టాను కాబట్టి రీడింగు, రైటింగు, స్పీకింగు. ఇది కాకుండా మీకు ఇంకేమైనా వస్తాయి. ఇంగ్లీషు వస్తే అది పెట్టండి. రీడింగ్, రైటింగ్ ఇయన్నీ పెట్టేసేయండి. తర్వాత ఇంకేదైనా వస్తే హిందీ ఇది కూడా పెట్టేసేయండి. ఓకే. రైట్. ఇంకా అదర్ లాంగ్వేజెస్ వస్తే మాత్రం అది కూడా ఏదైనా వస్తే చెప్పండి. లేదనుకుంటే ఈ 3 మాత్రం మినిమమ్ సరిపోతుంది. ఇప్పుడు వాలిడేట్ యువర్ డీటెయిల్స్. మన డీటెయిల్స్ అన్ని వాలిడేట్ చేసాం. అన్ని ఫిల్ చేసామా? ఏమన్నా వదిలేసామా? యాహ్! వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్. అంటే నేనేం వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కటి అన్ని కాలమ్స్ ఫిల్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కగానే మనకేమవుతదంటే, మన ప్రిఫరెన్స్ ఆఫ్ బ్యాంక్స్ వస్తుంది. ఇక్కడ మీరు క్లరికల్ ఎగ్జామినేషన్ కాబట్టి మీ బ్యాంక్స్ ప్రిఫరెన్స్ చేయాలి. అంటే 1, 2, 3, 4, 5 ఏ ఆర్డర్‌లో మీరు బ్యాంక్స్ ప్రిఫర్ చేయాలో, ఆ ఆర్డర్ అనేది మీరిక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీరేది నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ కావాలనుకుంటాను. ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ అది సెలెక్ట్ అవుతుంది. అంటే నాకొచ్చే మార్కులను బట్టి ఫస్ట్ ఆప్షన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు ఈ ఆర్డర్ ప్రకారమే అది సెలెక్ట్ చేసుకుంటుంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ముందే ఆర్డర్ ప్రిపేర్ చేసుకొని, ఆ ఆర్డర్ ప్రకారంగా నేనిక్కడేదో ర్యాండమ్‌గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. బట్ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చేసుకుంటూ రండి. అది మీ ఏరియాలో ఏ బ్రాంచెస్ ఎక్కువున్నాయి, తర్వాత ఏ బ్యాంక్ ఎక్కువున్నాయి, తర్వాత మంచి బ్యాంకులేంటి, బాగా పాపులర్ ఉన్న బ్యాంకులేంటి, ఇవి బేస్ చేసుకొని ప్రిఫరెన్స్ ఇవ్వాల్సుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాలిడేట్ యువర్ డీటెయిల్స్. డీటెయిల్స్ అన్నీ కూడా వాలిడేట్ చేసుకోండి. కరెక్ట్‌గా పెట్టామా? పెట్టలేదా? వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అంటే అన్ని బ్యాంకులు సెలెక్ట్ చేసుకున్నాను నేను. అయిపోయింది మనదిక్కడ. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్‌కెళ్తాం. ఇక్కడ మీకు ప్రివ్యూ వస్తుంది. మనం అప్లై చేసినటువంటి మనం ఎంటర్ చేసిన మొత్తం అప్లికేషన్ అంతా కూడా ఇక్కడొస్తుంది. జాగ్రత్తగా మళ్ళొకసారి చెక్ చేసుకోండి. అంతా ఉందా? లేదా? అని మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళా వెనకాలకెళ్ళొచ్చు ఇక్కడే. సో, అన్నీ చెక్ చేసుకొని ముఖ్యంగా ఫోను నంబర్ అదే ఉందా? ఫోను నంబరు, మొబైల్ మాత్రం ఈమెయిల్ ఐడీ మారదు. మీ నేము, సర్టిఫికేట్ ప్రకారం ఉందా? ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రెస్సు ఓకే. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అన్నీ ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరిచ్చిందే మీకు ఇందులో వస్తుంది. మొత్తం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసి పెట్టుకోండి. యెస్. మొత్తం ఇచ్చేసాం. ఆఖరికి ఇచ్చింది మనం ప్రిఫరెన్స్ ఆఫ్ అవర్ బ్యాంక్స్. అదర్ డీటెయిల్స్ లాంగ్వేజ్ ఇది అయిపోయింది. ఇప్పుడు డిక్లేర్ చేసేయండి. ఐ హియర్‌బై డిక్లేర్ థట్ ఐ హావ్ రెడ్, అండర్‌స్టూడ్ అండ్ అగ్రీ ద టర్మ్స్, కండిషన్స్ అని చెప్పి అగ్రీ చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఐ కన్ఫర్మ్ థట్ మై నేమ్ ఈస్ ఫిల్డ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచెస్ విత్ ద నేమ్ ఇన్ మై ఐడీ ప్రూఫ్. మీరు ఒక ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్‌కెళ్ళేటప్పుడు. ఐడీ ప్రూఫ్‌లో ఉన్న నేము, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన నేము ఒకటే అని చెప్పి ఉంటే మాత్రం యెస్ అని చెప్పండి. లేదు మారింది అంటే మాత్రం వేరేదేదైనా ఉందంటే మాత్రం దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ద సేమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. లేదు మారింది. డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది. మీకిక్కడ సర్టిఫికేట్‌లో ఒకలాగుంది. మీరు తీసుకెళ్ళే ఐడీ ప్రూఫ్ ఇంకొకలాగుంది. మీరు ఎంటర్ చేసింది ఒకటే ఉంది. సర్‌నేమ్ మారిపోయింది పెళ్లయిపోయిన తర్వాత. దానికి ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఓకే. మ్యారేజ్ సర్టిఫికేట్ అట్లాంటి ప్రూఫ్ తీసుకెళ్తే సరిపోతుంది. వాళ్ళు దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం కంప్లీట్ చేసాం. ఒకవేళ బ్లైండ్ పర్సన్స్ వాళ్ళు చూడలేని వాళ్ళుంటే మాత్రం ఈ డిక్లరేషన్ మీరు వినొచ్చు కూడా. ఓకే. దీన్ని క్లిక్ చేస్తే మీకు వినిపిస్తుందది. దాని తర్వాత మన రిజిస్ట్రేషన్ అయిపోయింది. కంప్లీట్ రిజిస్ట్రేషన్‌కొస్తున్నాం. కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసే ముందు మళ్ళా వార్న్ చేస్తుంది. ఇప్పుడేమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే వెనకాలకెళ్ళండి. వెనకాలకెళ్ళి అన్ని చేంజెస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేయండి. ఒకసారి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే మాత్రం ఇట్ ఈస్ ఫైనల్. యూ కెనాట్ చేంజ్ ఇట్. మళ్ళా డబ్బులు కట్టిన తర్వాతనే చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మళ్ళా అడుగుతున్న వార్నింగ్ ఇస్తుంది. అండ్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ ఫర్ డాక్యుమెంట్ అప్‌లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్ అంతే. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయటం, పేమెంట్ చేయటం. యెస్ అని చెప్తుంది. మళ్ళా అడుగుతుంది. ఫైనల్ కన్ఫర్మేషన్ షూరా అని. యెస్ అంటున్నాం మనం. ఇప్పుడు ఇక్కడికొచ్చాం. ఇక్కడేమి ఇవ్వాలి మనది? యెస్. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్‌లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్‌లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నాం ఇది. అప్‌లోడ్ చేస్తున్నాం. యెస్.
నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నాం. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎస్. ఇది కూడా ఇది కూడా తీసుకున్నాం. సో ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను యాక్చువల్లీ ఇది ఫేక్ది 10th క్లాస్ కాదు, ఒక సర్టిఫికేట్ ఉన్నటువంటి దాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. 10th క్లాస్ కాదు ఇది. ఓకే. సో పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు దీన్ని అప్లోడ్ చేయండి. ఇది ఒరిజినల్ కాదు. మీరు మాత్రం ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఐ కన్ఫర్మ్ దట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, థంబ్ ఇంప్రెషన్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఈక్వలెంట్ సర్టిఫికేట్ అప్లోడెడ్ అబోవ్ ఆర్ వ్యాలిడ్. వ్యాలిడే, ఫేక్ కాదు అని చెప్పటం. తర్వాత ఐ అగ్రీ టు కనెక్ట్ టు డిజిలాకర్. మీకు ఒకవేళ డిజిలాకర్లో సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం అందులో పెట్టిన వాళ్ళు మాత్రం దాని కన్సెంట్ ఇవ్వండి ఇక్కడ ఎస్ అని. వెల్ ఆధార్ నంబర్, గ్రాడ్యుయేషన్ ఇవన్నీ నేను అక్కడి నుంచి తీసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇవ్వండి. నేను నో అని పెడుతున్నాను. ఓకే. సో మీరు కనెక్ట్ డిజిలాకర్ నుంచి తీసుకోవడానికి అది పెట్టేసి అక్కడి నుంచే తీసుకుంటుంది ఇవన్నీ కూడా. సో సెక్యూరిటీ కోడ్ ఇవ్వండి ఇక్కడ ఫైనల్గా. సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ అడుగుతుంది. ఫైనల్ సబ్మిషన్ ఇది ఎస్ అను. ఎస్ అనగానే మనకి పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మీరు బిల్ డెస్క్ ద్వారానా, సి7 ద్వారానా, దేని ద్వారా పేమెంట్ చేస్తారు? బిల్ డెస్క్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక ఫైనల్ ఎక్కేస్తే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఇప్పుడు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మీరు ఎట్లా పే చేసుకుంటారు? క్రెడిట్ కార్డ్ ద్వారానా, డెబిట్ కార్డ్ ద్వారానా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్సా, దేని నుంచి అది ఎంటర్ చేసి పేమెంట్ చేసేయండి. మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ముందు మీరు రిజిస్టర్ చేసుకోగానే ముందు ఇన్ ద బిగినింగ్‌లోనే మీ మొబైల్ నంబర్‌కి మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. పాస్వర్డ్, టెంపరరీ పాస్వర్డ్ వస్తుంది. మెయిల్ ఐడీ కూడా మీరు ఎంటర్ చేసిన దానికి వెళ్తుంది. దాంతో పాటుగా తర్వాత ఓటీపీ కూడా వచ్చింది. అది సేవ్ చేసి పెట్టుకోండి. ఈ మీరు అప్లై చేసిన తర్వాత ఈ ప్రింట్‌ఔట్ అంతా కూడా ఈ అప్లికేషన్ వచ్చినటువంటి ప్రింట్‌ఔట్ అంతా తీసి మీ దగ్గర పెట్టుకోండి. అది సేవ్ చేసి పెట్టుకోండి. మీకు పనికొస్తుంది. సో ఇది మీరు చేసేటువంటి ప్రాసెస్. సో వెరీ వెరీ సింపుల్ థింగ్. మళ్ళొకసారి నేను మీకు ఇస్తున్నాను. డాక్యుమెంట్స్ ఏమేం కావాలి? ఏ ఫార్మాట్‌లో ఉండాలి? వాటి సైజ్ ఏంటి? ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. మరొకసారి దీన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. మీరు ఫోటోగ్రాఫ్ తీసి పెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్ ఇది అన్నమాట. సో ఇదంతా వీడియో చూసిన తర్వాత మీరు అప్లై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బ్యాచెస్ రేస్ ఇన్‌స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్‌లైన్ బ్యాచెస్ అన్ని చోట్ల, అన్ని బ్రాంచెస్‌లో హైదరాబాద్ ఉన్న దాంట్లో ప్రొవైడ్ అవుతుంది. దీనికి సంబంధించి లైవ్ ఆన్‌లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఐబీపీఎస్ క్లర్క్స్ లైవ్ ఆన్‌లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. రికార్డెడ్ వీడియో కోర్స్ కూడా ఉంది. మీరు రేస్ ఫర్ జాబ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి. మీకు ఇందులో లైవ్ వీడియో కోర్స్ స్టార్ట్ అయింది. అండ్ రికార్డెడ్ వీడియో కోర్స్ కూడా ఉంది. ఆన్‌లైన్ టెస్ట్ ప్యాకేజ్ కూడా ఉంది. సో దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినిట్‌గా సక్సెస్ వస్తుంది ఇందులో. ఆల్ ది వెరీ బెస్ట్.